ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హెబ్రీ 4:16. అధైర్యపడకూడదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవుడు మనకు ధైర్యము గల ఆత్మనిచ్చాడు. పిరికివారు దేవుని రాజ్యములో చేరరు. దేవుని సన్నిధిలో సమయము గడిపినప్పుడు, దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ధైర్యము చేకూరుస్తాడు. ప్రతిరోజు ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసము చేయాలి. ఆయన సన్నిధిని అనుభవించాలి. అనేకుల కొరకు, సమస్త భూప్రజల కొరకు, గొప్పవారి కొరకు, అనారోగ్యుల కొరకు, శత్రువుల కొరకు, సొంతవారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. మానక దేవుని కృపాసనమునొద్దకు చేరాలి. దేవుని యందు వర్ధిల్లుటకు కృప వెంబడి కృప పొందుకోవాలి. ఏ సమస్య, కష్టము, నష్టము వచ్చినా దేవుని స్తుతించు, గంతులు వేయాలి. నీ దేవుడు సమస్తము చేయుటకు సమర్థుడు. దేవుడిని దయగల ఆత్మను దయచేయునుగాక. ఆమెన్.